నేను హిందువునే, కానీ ఇతర మతాల వాళ్ళని బూతులు తిడితేనే నేను నిజమైన హిందువునవుతానా అని. ముందుగా హిందుస్థాన్ అంటే హిందువులుగా మాత్రమే చెందినదా అన్న పాయింట్ని చూద్దాం. చరిత్రని చదవకుండా కేవలం కాషాయ రంగు వస్త్రాలు ధరించుకునే పొలిటీషియన్స్ ని నెత్తికెక్కించుకుంటే వచ్చే ఫండమెంటల్ ప్రాబ్లం ఇదే. అసలు ఈ హిందూ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచే ఉందా? లేదు. మన వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, పురాణాల్లో గాని, రామాయణ మహాభారతాల్లో గాని ఎక్కడైనా ఒక్క చోటైనా హిందూ అనే పదం ఉందా? లేదు. మరి ఎలా వచ్చింది? మన దేశానికి నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో అంటే వాయువ్య దిశలో ప్రవహించే అతి పెద్ద నది సింధు నది. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు ఇండస్ రివర్ అంటారు. ప్రాచీన కాలంలో పర్షియన్లు, అరబ్బులు వ్యాపారం కోసం ఈ నదిని దాటి ఇటువైపు వచ్చేవారు. ఎక్కడ నుండే అసలు లాజిక్ స్టార్ట్ అయింది. ప్రాచీన పర్షియన్ భాషలో సా అనే శబ్దాన్ని పలకడం వాళ్ళకి రాదు. వాళ్ళు సాని హా అని పలికేవారు. సో వాళ్ళ నోటిలో సింధు కాస్త హిందూగా మారింది. దానికి తోడు పర్షియన్ భాషలో స్థాన్ అంటే ఒక ప్రదేశం లేదా భూభాగం. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్. హిందూ అనేది ఏ దేవుడి పేరో మతం పేరో కాదు, అది ఒక భౌగోళిక గుర్తింపు. ఆ సింధు నది అవతల ఆ రోజుల్లో ఎవరున్నా సరే, వాడు చెట్టుని పూజించినా పుట్టని పూజించినా అసలు దేవుడే లేడు అన్నా వాళ్ళందరినీ కలిపి బయట దేశస్థులు హిందువులు అని పిలిచేవారు. అంటే ద పీపుల్ ఆఫ్ హింద్. ఇక సనాతన ధర్మం పాటించే మనం ఈ భూమిని ఏమని పిలుచుకున్నాం? జంబూ ద్వీపం భారతవర్షం అని పిలుచుకున్నాం. మనం పాటించే విధానాన్ని ఏమన్నాం?